ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలండి. మన నిత్య జీవితంలో ఎన్నో బయట ప్రపంచంలో జరిగేటువంటి ఎన్నో లోక సంబంధించిన ఆచారాలేంటి, విషయాలేంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనల్ని బాగు చేసేవి జరుగుతూ ఉంటాయి, మన మంచి దారిలో నడిపించేవి ఉంటాయి. అలాగే తప్పు మార్గంలో మనం నడిపించడానికి కూడా కొన్ని శక్తులేంటి, కొంతమంది వ్యక్తులేంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వాటన్నిటి నుండి మనం కలిగిన దాన్ని, నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకుని మనం లోక మార్గంలో కాకుండా, మనుషులతో కాకుండా మనం మన పరిశుద్ధతని కాపాడుకోవాలని దేవుని బిడ్డలైనటువంటి మన దేవుని నమ్మినటువంటి వారందరికీ నేను చెప్పటం అయితే జరుగుతుంది. అట్లే విధముగా ఈ లోకంలో, ఈ మన సమాజంలో ఎన్నో ఇబ్బందుల్లో, అంటే మంచి మాట్లాడిన వారిని ఇబ్బందులు పాలు చేయటం అనేది మన ఈ మధ్య కాలంలో ప్రవీణ్ పగడాల గారిని అయితే చూస్తున్నాము. ఆయన దిగువ తరగతుల వారు ఉన్న అది ఎస్సీ ఎస్టీల వారి గురించి, దేవుడు నమ్మిన బిడ్డలు, ఆయన పాస్టర్ గారు ఉంటూ ఆయన వృత్తిని చేసుకుంటూ ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఆయన డబ్బులు సంపాదించుకునేవాడైతే అటువంటి వ్యక్తి తన సంపాదన నిమిత్తం చూసుకున్నట్లయితే, తన స్వార్థం చూసుకున్నట్లయితే బయట వ్యక్తులకి, ఇప్పుడు ఉన్నటువంటి దాడి చేసిన వారికి వీళ్ళకి టార్గెట్ అయ్యేవాడు కాదని. అతను సువార్త చేసుకునేవాడైతేనే, డబ్బులు సంపాదించుకుని సువార్త చేసుకునే తన స్వార్థం తను చూసుకున్నవాడైతే ఈరోజు అలా జరిగి ఉండకపోదును. కానీ అతను మన సంస్కృతి ఏమిటి, మన గతంలో జరిగిన అణగారిన వర్గాలను ఎలాగా మిగతా కొన్ని రాజకీయ పరంగా ఏంటి, సాంఘిక పరంగా ఏంటి, ఎంతమంది తక్కువ కులస్తులు ఎలా ఇబ్బంది పడ్డారని ఆయన చాలా వీడియోస్లో, చాలా ప్రసంగాల్లో చెప్పడం జరిగింది. అది మిగిలిన వారికి చాలా ఇబ్బందికరంగా ఉండి ఆయన టార్గెట్ అయిపోయి అతనిని ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలని చెప్పి లోకంలో నుండే తీసివేయటం అయితే జరిగింది. అది ఎవరి వల్ల జరిగిందో, ఏమైతే జరిగిందో దేవుడే చూస్తాడండి. మనుషులుగా మనం ఏం చేయాలంటే మన సానుభూతి వ్యక్తం చేయాలి. అది నేను చెప్పదలుచుకున్నాను. అలాగే మనం సువార్త అనేది ఎవరి దగ్గర చెప్పాలి, ఎవరి దగ్గర చెప్పకూడదు. అలాగే మంచి వాక్యాలు, మంచి మాటలు ఎవరికి ఇంపుగా ఉంటాయి, ఎవరికి అసహ్యంగా ఉంటాయి అనేది విషయాలు మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి రాసిన 7వ అధ్యాయం 6వ వచనం అండి. మత్తయి గారు రాసిన 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒక ఏళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. అంటే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు. అంటే కుక్కలు, పందులు తినే ఆహారం ఏమంటారు, అట్లా తినేది పరిశుద్ధంగా ఉన్నదా, అపరిశుద్ధంగా ఉన్నదా అనేది పెద్ద పట్టించుకునే జంతువులు అయితే కాదు. కుక్క తను కక్కిన దాన్ని నాకుతుంది. అలాగే పంది అయితే మరీ అసహ్యమైనదిగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. పంది మంచి పరిశుద్ధమైన దాన్ని, శుభ్రమైన దాన్ని తినే జంతువుగా అయితే లేదు. అది చెడిపోయిన ఆహారాన్ని ఎక్కువగా తినే జంతువు అది. అలాగే మనుషులు కూడా మంచివాళ్ళు, సత్యాన్ని గ్రహించేవాళ్ళు, అలాగే గ్రహించకుండా పాపంలోనే, చెడులోనే ఉండి అదే బాగుంది, అదే మంచిది అని చెప్పినప్పుడు కూడా గ్రహించని స్థితిలో ఉండే వారి పట్ల చెప్పినా కూడా కనీసం ఎదురు దాడి చేసి, అంటే చెప్పేవాడు వాడు ఏం చెబుతున్నాడు అనేది కనీసం జ్ఞానం లేకుండా, ఆలకించకుండా చెప్పిన వారి మీదే అంటే సువార్థికులు కావచ్చు, వారికి చెడిపోతున్న మార్గము ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పిన వాళ్ళ మీదే ఎదురు దాడి చేసేవారుగా అయితే ఉన్నారని ఈ వాక్యంలో, ఈ వచనాల్లో అయితే చూడటం జరుగుతుంది. అందువల్ల మీరు చెప్పాలనుకున్నది, అతను మనిషి అయితే, సమూహం అయితే, ఎవరైతే ఉన్నారో వారి పరిస్థితిని ఎరిగి అక్కడ గుర్తెరిగి వారికి చెప్పటం అయితే చేయండి. అంతేగాని పరిశుద్ధమైనది
మరి చెడు మనుషుల దగ్గర, చెడు మనస్తత్వం కలిగిన వారి దగ్గర అయితే మీరు చెప్పకుండా ఉండటం అయితే మంచిది. చెప్పి మీరు వారి చేత ఇబ్బంది పడటం ఎందుకనేది ఈ వాక్య లేఖనాలు అయితే చూడటం జరుగుతుంది. అలాగే మనం ఎంతవరకు ఏం చెప్పాలి ఏంటి అనేది అయితే గ్రహించాలండి. మనం ప్రతి వాళ్ళ దగ్గర మన సువార్త చెప్పాలి కదా, మనం దేవుని మాటలు చెప్పాలి కదా అని అయిన వాళ్ళకి కాని వాళ్ళకి ప్రతి వారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పడం వల్ల మరి పరిశుద్ధమైన దాన్ని అపవిత్రం చేసినట్లే అవుతుంది. అలాగే మరి మనం సామెతలు గ్రంథం చూద్దామండి. సామెతలు 9వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 9వ అధ్యాయం 7వ వచనం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనెను, భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దించుకుము, గద్దించిన ఎడలవాడు నిన్ను ద్వేషించును. అంటే చెడు మార్గాన్ని నడిచేవాడికి మనం మంచి చెప్పినా వాడు అందులోనే ఉండాలని చూస్తాడు. వారి తిరిగి మనల్ని మరి వీడు ఇలా చెప్తున్నాడు ఏంటని మనల్ని ఏంటంటే మనల్ని కొట్టేవారుగా తిట్టేవారుగా అయితే ఈ సమాజంలో ఉన్నారు. అది అప్పుడు దేవుడు పుట్టినప్పుడు, మరి క్రీస్తుగా పుట్టినప్పుడు అప్పుడు ఉన్నారు, నోవాహు టైంలో ఉన్నారు, అబ్రహాం గారి టైంలో ఉన్నారు. సృష్టి ఆరంభం నుంచే ఉన్నట్లయితే మనం చరిత్ర ప్రకారం చూస్తున్నాం. అలాగే మరి పరిశుద్ధ గ్రంథం ప్రకారం అయితే చూస్తున్నాం. దీని ప్రకారం మనం ఎవరికి అంటే భక్తిహీనుడి దగ్గర మనం మాట్లాడకపోవటం, మనం ఎంతవరకు ఉండాలనేది మనం చెప్పటం అయితే మంచిదని ఈరోజు జరిగిన కొన్ని మరి విషయాలు బట్టి కొన్ని అంటే మనం రోజువారీ బయటకు తిరిగే మన పరిస్థితుల్లో మనం కొన్ని అనుభవిస్తూ ఉంటాం, కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిస్థితులు బట్టి మరి ఇది నాకు ఈ రోజు మరి వచ్చినటువంటి తలంపు బట్టి నేను వాక్యాన్ని తీసినట్లయితే ఇది చెప్పాలని అనిపించింది. అట్ల విధముగా మనకు యూట్యూబ్లోనూ బాగా విస్తృతంగా మరి వైరల్ అవుతున్నది చాలా మటుకు రాధా మనోహర్ దాస్. అతను తను నమ్మిన దానిని, తన మతం గురించి ఏమిటి, తన మార్గం గురించి ఏంటి, తన దేవుళ్ళ గురించి ఏంటి, తను నమ్మిన దాని గురించి చెప్పడం మానేసి ఎదుటివారి మతం గురించి, ఎదుటివారి అభిప్రాయాల గురించి అతను చాలా ఘోరంగా మాట్లాడటం అయితే జరుగుతుంది. అతను కనీసం ఇంగిత జ్ఞానం లేనివాడిగా ఎంతో అజ్ఞానంలో ఉండి మరి పరమత సహనం అనేది కనీసం లేకుండా మరి ఎదుటి వారిని మరి లౌకిక రాజ్యంలో మరి అసలు ఏం జరుగుతుంది ఏంటో అనేది, అంటే రేపొద్దున మత విద్వేషాలు ఇలాంటి వాళ్ళ వల్లే రెచ్చగొడతారండి. ఇలాంటి వాళ్ళ వల్లే ఒకళ్ళ మీద ఒకళ్ళు కలిసి ఉండే మరి ప్రాంతాల్లో కూడా మరి శాంతి లేకుండా చేసేవారుగా ఉన్నారు. వీళ్ళ మీద మరి చర్యలు ఎందుకు తీసుకుంటలేదో నాకైతే అర్థం కావటం లేదు. అలాగే మరి ఇతను వీడియో అయితే చేయటం జరిగింది, నేను దాన్ని మీకు చూపిస్తాను. మధ్య ఇది కాపీరైట్ యాక్ట్ మనకి యూట్యూబ్లో పడుతుందేమోననే భయంతోనే నేను వేరే ఫోన్లో అతన్ని చూపించడం జరుగుతుంది. యువతని మీకు మంచి ఇందాక ఎవరో పోస్ట్ పెట్టారండి, ఏమిటంటే ఈ జిమ్ముల్లో 90% ముస్లింసే ఉంటారు, బాల్స్ లో 90% ఎందుకు కుర్రోళ్ళే ఉంటారు, ఎందుకని అని నన్ను అడిగితే నేను దాన్ని షేర్ చేస్తూ స్టేటస్ లో బికాస్ ఆఫ్ ఏదో పెంపకం అని పెట్టాను. ఇప్పుడు వాడు తాడు కట్టుకున్నాడు, వీడు తాడు కట్టుకున్నాడు, అది పెంపకం మీద ఉంది. నిన్న మొన్న ఎక్కడో కుర్రోడే నిన్న తాడు పెట్టాను, నేను గ్రహించాను అన్నాను. కాదు గురి కాదు, వాడు కాదు, ఒక పెద్ద నామోషి కాదు, మనం ప్రసాదం. చూడండి మరి ఈయన ఎవరిని అతను నమ్మిన మతం గురించి ఆయన చెప్తున్నాడండి, అతను ఆచరించే దాని గురించి ఆయన చెప్తున్నాడా, తన మతంలో ఉన్నటువంటి తన నమ్మిన దాన్ని బట్టి తన గ్రంథాల్లో ఉన్నటువంటి మంచిని ఆయన చెప్తున్నాడా? ఏమి చెప్పేవాడిగా లేడు. ఎంతసేపు ముస్లిం సోదరుల్ని, అటు క్రిస్టియన్ సోదరుల్ని, మరి జనాలని వాళ్ళని బట్టి వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ పరిస్థితులు మరి జ్ఞాని కింద మాట్లాడుతున్నాడు. ఏమి జ్ఞానం అండి? జ్ఞానివంతుడు. ఇతనంత మరి అంత అజ్ఞాని వేరే వాడు ఉండడని చెప్పేసి నేను అంటున్నాను. ఎందువల్లంటే దుష్టులు ఆలోచనల చొప్పున నడవద్దనంటే మరి
ఇతనికి ఎంతమంది క్రైస్తవ సోదరులు, ఎంతమంది మరి బైబిల్ పండితులు, పాస్టర్స్ ఎంతోమంది బైబిల్ డిబేట్ కార్యక్రమానికి వచ్చి ఇతన్ని రమ్మన్నా కూడా నువ్వు ఒకప్పుడు హిందువే కదా, మరి ఒకప్పుడు హిందువే కదా, నువ్వు హిందువు అయితే నేను మాట్లాడను, నువ్వు ఒకప్పుడు మీ నాన్న హిందువే కదా, అయితే మీ నాన్నతో నేను మాట్లాడే అవకాశం, అదే మీ నాన్నగారుగా హిందువే కాబట్టి నువ్వు హిందువే, నీతో నేను మాట్లాడను. ఉం? అంటే ఇతను వ్యవహారం ఎలా ఉంటుందంటే హిందువుతో, ఒకప్పుడు హిందువుతోనంటే ఇప్పుడు ఈ హిందూ మాట్లాడంట. మరి ఎవరు రావాలి వీళ్ళకి? ఫారినర్స్ వచ్చి ఇతను డైరెక్ట్గా ఇతను మాట్లాడాలండి. ఆ? ఇతను భ్రమపడుచున్నది, పోనీ ఇతను అనుమానం ఉన్నది, ఇతను యేసు గురించి బైబిల్ గురించి ఏమైనా మరి అతనికి అనుమానాలు, మరి డౌట్స్, ఏమైనా తప్పులు అందులో పట్టినట్లయితే మరి మరి బైబిల్ పెద్దల దగ్గరికి, పాస్టర్ దగ్గరికి నేను వివరిస్తాను, నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను, నువ్వు రా పలానా చోట ఉన్నావు, ఎక్కడ ఉంటావు నువ్వు చెప్పు, మేము వస్తాం, నీకు చెప్తాం, మరి నువ్వు ఎందుకు ఇలాగ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు అంటే అక్కడికి వెళ్ళడం. మీరు ఒకప్పుడు హిందువులు అంటారు. హిందువులు అంటే దేశంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు దేశం హిందుత్వ దేశంగా ఉంది. అప్పుడు హిందుత్వ దేశం రాకముందు, హిందూ మతం రాకముందు ఏముంది? బౌద్ధ మతం ఉండేది. ఆ బౌద్ధ మతం తర్వాత హిందూ మతం వచ్చిన తర్వాత మరి మిగతా అగ్రకులస్తులకైతే వారి పరిస్థితులు బాగానే ఉన్నాయి, కానీ అణగారిన కులస్తులకి మరి పరిస్థితులు బాగుండేవి కాదు. ఆ పరిస్థితుల్ని అందరూ అస్పృశ్యత అనేది, మరి అంటరానితనం అనేది, అన్ని సాంఘిక దురాచారాలు, మరి ఎన్నో జోగినీ వ్యవస్థని ఎన్నో ఉన్నాయి. మరి సనాతన ధర్మం కావాలని అంటున్నారు. ఆ సనాతన ధర్మంలో ఎన్నో మరి దురాచారాలు ఉండబట్టే వాటిల్ని పక్కన పెట్టి మరి పరిస్థితుల్లో మరి బతుకుతున్నాం. మరి దాన్ని ఎందుకు, సనాతన ధర్మం గొప్పదైతే మరి దాన్ని ఎందుకు ఆచరించట్లేదని వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మరి పక్కన పెట్టేసిన దాన్ని మళ్ళీ కావాలంటున్నారు? అలాంటిది మరి అయితే మరి ఆ మనోహర్ దాస్ మరి అతను తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ మరి సోషల్ మీడియాలో మరి మరి క్రైస్తవ్యాన్ని వ్యంగ్యంగాను, మరి గొర్రెబిడ్డలని తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అయితే చూస్తున్నాం మనం. అందరూ మరి ఈ పరిస్థితుల్లో మరి అతను పిలిచి నీకు సమాధానం చెప్తాను, నీకేం డౌట్ ఉన్నది, నీకేంటి అసలు నీ బాధ ఏంటి, ఇబ్బంది ఏంటని అడిగినా కూడా మరి అతనికి ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ మరి సమాధానం చెప్తున్నవాడి దగ్గర సమాధానం లేనివాడు సమాధానం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడిగితే అతను ఏం చెప్తాడో అప్పుడు వినాలండి. ఇతను అట్టి విధముగా వినేవాడుగా కాదు. ఇప్పుడు ఎంతసేపు క్రైస్తవ్యాన్ని మరి అపహాస్యం చేయాలని, మరి తన మతాన్ని, తన నమ్మిన మతాన్ని మరి అంటే మనుషుల మీద రుద్దాలనే కదా ప్రయత్నం చేస్తుంది. అదే సరిగ్గా ఉండి అదే మంచిగా ఉంటే మరి ఆ మార్గాన్ని నుంచి వీళ్ళందరూ ఎందుకు మరల్చిపోతారు? మా గుడులకు రావద్దు, దూరంగా ఉండండి, మరి మీరు ఆ రకరకాల మరి ఎన్నో తెలిసినాయి కదా, మరి సమాజంలో జరుగుతున్నవే కదా, జరుగుతున్నవి ప్రస్తుతం జరుగుతున్నవి కూడా. అలాగా మరి జరిగే కార్యక్రమం అతను చేసి అతను కులస్తులు చెప్పినప్పటికీ మరి విని మరి ఇలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి పాస్టర్స్ అనేవాళ్ళు బాప్తిస్మలు ఇచ్చినట్టు మరి ఆ ఫొటోస్ కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దండి. అలాగే మరి సభలో జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వాటిలో పోస్ట్ చేయొద్దు. ఎక్కడికెక్కడ పోస్ట్ చేసి మరి మేము చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, అవి చేస్తున్నాం అని మరి కొన్ని మరి పబ్లిసిటీ కోసం చేస్తున్నారు. కానీ అవి అయితే పబ్లిసిటీ మరి అన్నీ మరి పరిస్థితులు మారే వరకు, అనుకూల పరిస్థితులు వచ్చే వరకు అవన్నీ మరి కొద్ది తగ్గించుకోవాల్సిందిగా నా విజ్ఞాపనగా నేను చెప్తున్నాను క్రైస్తవ సోదరులకి. అలాగే ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లకుండా మీరు కొంచెం మరి 2-3 తీసుకుని వెళ్ళటమో, లేకపోతే వెళ్ళాల్సిన సువార్త చెప్పాల్సిన ప్రదేశాల్లో ముందుగా తెలుసుకుని ఎవరు పిలిచారు ఏంటి అనేది మనం గ్రహించుకొని వెళ్ళాల్సిందిగా మరి దాన్ని కొంచెం మరి పరిశీలన చేసుకుని జాగ్రత్త పడాల్సిందిగా నేను కోరుచున్నాను. అలాగే మరి మనోహర్ దాసు మరి ఇతను బీసీ అంటాడు. ఇతను ఇంతకీ గురువుగారు అంటున్నారు, కానీ ఇతను బ్రాహ్మణుడైతే కాదు. ఆ బ్రాహ్మణులాగా మరి కటింగిస్తూ మరి చేస్తున్నాడు. ఇతను బీసీ కుటుంబానికి చెందినవాడంట. మరి అజయ్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన మరి చెప్పడం అయితే జరిగింది.
బీసీ కుటుంబానికి చెందిన ఇతను మరి బ్రాహ్మణుల్లాగా గెటప్ సెటప్ అంతా చేసుకుని ఉమ్, మరి ఆ, తన వ్యవహారాన్ని మరి అలా చేస్తూ గురువుగారు అని మిగతా వాళ్ళతో మరి చేస్తున్నారు. అసలైన బ్రాహ్మణులు ఏమో ఇతన్ని ఏదో పెద్ద మహానుభావుడు, పెద్ద విద్వాంసుడు, ఇతను ఇతని దగ్గర ఎంతో జ్ఞానం ఉందనుకుంటున్నారు, కానీ ఇతని దగ్గర ఏమీ లేదు. తన గ్రంథాల గురించి తనకే తెలియదు, తన భగవద్గీత గురించి తనకే తెలియదు. ఇక బైబిల్ గురించి ఏం తెలుస్తుంది అంటారు? ఎవరో పెట్టిన మాటల్లో తలాతోక కట్ చేసి ముందు వెనుక భాగాలు మొత్తం అటు ఇటు కట్ చేసి ట్రిమ్ చేసి ఉన్న మాటను పట్టుకొని ఇదిగో ఇలా జరిగింది, బలిచ్చేశారు, ఇది ఇలా ఉంది, ఇదిగో ఇలా ఉందని బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల్ని మరి వక్రీకరించేవాడిగా ఉన్నాడు. ఇలాంటి వారి పట్ల మనం మరి క్షమిద్దామండి. దేవుని నామంలో మనం అందరం క్షమించి అతను మంచి బుద్ధి మరి దేవుడు అనుగ్రహించాలని చూస్తాం. సౌలు గారు మరి ఎలా చేశారు? సౌలు ఎంతో మందిని ఎంతగానో ఘోరంగానే మరి జనాలను హింసించి చేసడం అయితే జరిగింది సౌలు గారు. అయితే మరి ఆయన ఏం చేశారు? ఆయన దేవుడు పట్టుకుని మరి ఆయన రక్షించడం జరిగింది. అంతే, మరుక్షణమే అతను దేవుని ప్రేమ చూశాడు, వెంటనే మరి మారు మనసు పొందాడు. అంతే, మళ్ళీ మరి ఏ దేవుణ్ణి అయితే హింసించడానికి, మరి ఏ మనుషుల్లో అయితే మరి ఇబ్బంది పెట్టడానికి మరి ఎంతో తహతహలాడాడో, మరి తను నమ్మిన దేవుడిని, కనపడిన దేవుడి కోసం ప్రాణాలు ఇచ్చాడు. అలాగా ఇతను కూడా మరి దేవుడు కొంత టైం ఇస్తున్నాడు. మరి ఆ టైంలోనూ మరి అతను మారితే ఉంటుంది, లేకపోతే దేవుడి ఉగ్రత అతని మీదకి మరి నమ్మిన వారికి చాలామందికి ఉంటుంది. మరి అలాంటి వ్యక్తుల మీద దేవుడే మరి చూసుకుంటాడు అన్నట్లు మనం మరి దేవుని నామాన్ని బట్టి మనం క్షమించే గుణం కలిగి ఉన్న వారంగా మనం అందరం ఉండేది. అలాగే ఒక కొత్త అంశంతో నేను మీ ముందుకు వస్తాను.